ఐరాస ఆవాస అధ్యక్షుడిగా తనకు దక్కిన గౌరవం మొత్తం దేశానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని వెంకయ్యనాయుడు అన్నారు. ఐరాస ఆవాస అధ్యక్షుడిగా ఎన్నికైన వెంకయ్యకు విజయవాడలో ఆత్మీయ అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ చక్రపాణితో పాటు పలువురు భాజపా నేతలు హాజరయ్యారు. ప్రపంచం పట్టణీకరణ వైపు వేగంగా అడుగులు వేస్తోందని, పట్టణాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. వెంకయ్యనాయుడు గారికి ఏ విషయం ఇచ్చినా, ఏ మంత్రిత్వ శాఖ ఇచ్చినా దక్షతతో నిర్వహించడం మనం ఇటీవల కాలంలో చూశాం. స్వచ్ఛ భారత్ విషయంలో వారు చూపుతున్న యొక్క చొరవ ఒక ప్రత్యేకమైన ముద్రని వేసే విధంగా ఉంది. ఇవాళ పట్టణాభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కే విధంగా వారు చర్యలు తీసుకుంటున్నారు. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ గా ప్రభుత్వము చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజలకు చేర్పించడంలో ఇవాళ వారు చేస్తున్న కృషి అమోఘమైనటువంటిదని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఇది అరుదైన గౌరవం దొరికింది. ఈ కాలంలో భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చారు మన నాయుడు గారు. వారికి అపారమైనటువంటి అనుభవం ఉంది. అర్బనైజేషన్ గురించి ఎంతో శ్రద్ధ తీసుకొని సమస్యలు తీర్చారు కాబట్టి గుర్తించి 192 దేశాలు భారతదేశానికి పట్టం కట్టే ఏకగ్రీవంగా. అది మన వెంకయ్య నాయుడు గారు. Becoming a president for a United Nations Habitat General Council, UN body, is a rare recognition, and this recognition is given to India, not to me. As an Indian, as a minister, as a representative, I became the president. I feel happy about the same. ప్రపంచము పట్టణీకరణ వైపు మళ్ళుతూ ఉన్నది. ప్రపంచం దాన్ని గుర్తించింది. మనం వద్దనుకున్నా కూడా అది ఆగదు. దాన్ని వెనక్కి తిప్పాలంటే కూడా సాధ్యం కాదు. There are 5 reasons for this urbanization: education, విద్య, ఎంప్లాయ్మెంట్, ఉపాధి, ఆర్థిక అభివృద్ధి, విజ్ఞానము, వికాసము, రకమైన వినోదము, మెరుగైన వైద్య సౌకర్యాలు. ఇది ఒక స్వాభావికమైన ప్రక్రియగా తయారైపోయింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే 54.4% పట్టణాలకు వచ్చేశారు. ఒక కొత్త అర్బన్ అజెండాతో ముందుకు వెళ్ళాలి అనేది ప్రపంచ దేశాలకు నా అధ్యక్షత జరిగినట్టు మొన్న సమావేశం పిలుపునివ్వడం జరిగింది. దేశంలో కూడా మోడీ గారు చేపట్టే కార్యక్రమం ఏంటంటే న్యూ అర్బన్ అజెండా ద్వారా సిటీస్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ టు లివబుల్ సిటీస్, బెటర్ లివింగ్ ఫెసిలిటీస్ టు ద పీపుల్. దానిపైన దృష్టి ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ మనవి చేస్తున్నాను.